బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును మూసేస్తున్నట్లు సిబిఐ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ గతేడాది తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను విజయవాడలోని సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ ఆమోదిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. కేసును మూసేయడానికి ముందు ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కోర్టు తెలుసుకుంది. సిబిఐ నివేదికపై తాము ప్రొటెస్ట్ పిటిషన్, ప్రైవేటు కేసు దాఖలు చేయడం లాంటివేమీ చేయట్లేవని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దోషి ఎవరనేది సిబిఐ తేల్చకపోవడంతో కేసును మూసేశారు. రెండు 2019లో మొదలైన సిబిఐ దర్యాప్తు 2025 అక్టోబర్ వరకు సుదీర్ఘంగా 6 ఏళ్లు సాగింది. పోలీసులను సైతం సిబిఐ విచారించింది. మృతురాలి శరీర భాగాలను వెలికి తీయించి రెండోసారి పోస్ట్ మార్టం చేయించింది. అన్నింటినీ క్రోడీకరించి గతేడాది తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. గతంలో దర్యాప్తు చేసిన అధికారులు సేకరించిన సాక్ష్యాలే ఉన్నాయని, అవి సత్యం బాబే నిందితుడు అని తేలుస్తున్నాయని, వాటిని గతంలో హైకోర్టు కొట్టేసిందని సిబిఐ నివేదికలో పేర్కొంది. హత్య జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతకు మించి కొత్త సాక్ష్యాలేవీ లేవని వెల్లడించింది. డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో ఆయేషా మీరా హత్యకు గురైంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సత్యం బాబును నిందితుడిగా తేల్చారు. విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబును దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. కానీ ఈ కేసును 2017లో హైకోర్టు కొట్టేసి సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేసింది. కేసును తిరిగి విచారించాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లి అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. 11 నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్ దిగువ కోర్టులో కేసు ఆధారాలు ధ్వంసమయ్యాయని హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును 2019లో సిబిఐకి హైకోర్టు బదిలీ చేసింది. రీపోస్ట్ మార్టం కోసం సిబిఐ తీసుకున్న మృతురాలి శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు మృతురాలి తల్లిదండ్రులు సిబిఐ తరపున దర్యాప్తు అధికారి కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. న్యాయస్థానంలో గుర్తింపు పంచనామా నిర్వహించిన తర్వాత వాహనాన్ని సమకూర్చి భద్రత మధ్య అవశేషాలను తెనాలి తరలించనున్నారు. అక్కడ వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ప్రభుత్వ అధికారులు హాజరు కావాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది.